Hello guys, today I am going to start the video about the Accenture drive requirement. So the Accenture recently asked many questions about coding. Recently the Accenture asked many questions which are in the campus drive requirement. So this will be very helpful to you for your placement requirement. వీడియోలోకి వెళ్ళే ముందు మీకైతే నేనైతే చాలా కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అట్లీస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో if you have any doubts after watching the video, you can comment on comment box. I can definitely reply for your comment. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మనం అయితే యాక్సెంచర్ కోడింగ్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఎస్, దిస్ ఈజ్ అవర్ కోడ్ ఫర్ యాక్సెంచర్ రీసెంట్లీ ఆస్క్డ్ ఇన్ ది ప్లేస్మెంట్ డ్రైవ్. So Charles is given an array. He wants to find count of occurrence of second largest element in an array. అంటే ఏంటంటే చార్లీ అనేవాడు ఒక అరే అనేది తీసుకున్నాడు. ఆ అరేలో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది కనుక్కోవాలనుకుంటున్నాడు. ఆ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు కౌంట్ అయింది, ఆ కౌంట్ వాల్యూ అనేది ప్రింట్ చేయాలని చార్లీ అనేది అనుకుంటున్నాడు అనమాట. మన టాస్క్ ఏంటంటే ఇప్పుడు యువర్ టాస్క్ ఇస్ టు హెల్ప్ హిమ్ ఫైండ్ అండ్ రిటర్న్ అన్ ఇంటీజర్ వాల్యూ రిప్రజెంటింగ్ ది కౌంట్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. ఎన్నిసార్లు కౌంట్ అయిందో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది మనం అయితే ఫైండ్ చేయాలన్నమాట. నోట్ అనేది ఇచ్చారు. ఇఫ్ అన్ అరే కంటైన్స్ సేమ్ ఎలిమెంట్స్ దెన్ రిటర్న్ 0. ఆ అరేలో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ ఒకేలా ఉంటే మనం అప్పుడు రిటర్న్ 0 అని చేయాలన్నమాట. మీకు ఎప్పుడన్నా క్వశ్చన్ అనేది అర్థం అవ్వకపోతే ముందు ఎగ్జాంపుల్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్కి వెళ్ళాక ఆ ఎగ్జాంపుల్ చూడండి, అది అర్థమైతే డైరెక్ట్గా కోడ్ రాయొచ్చు మీరు. ఒకవేళ అర్థం అవ్వకపోతే కోడ్ అయితే ఇది క్వశ్చన్ అయితే చదవండి. దెన్ యూ క్యాన్ గెట్ అన్ ఐడియా ఆన్ ది కోడ్. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఇన్పుట్ అనేది ఈ ఇన్పుట్కి అయితే వెళ్దాం. ఈ ఇన్పుట్లో 8 అనేది తీసుకున్నాడు. 8 తర్వాత ఒక ఇన్పుట్ అరే అయితే తీసుకున్నాడు. మనం అయితే స్ట్రింగ్ అన్న తీసుకోవచ్చు. సో 8 అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది గివెన్ స్ట్రింగ్ అండ్ 2 ఈజ్ రిప్రజెంట్స్ యాజ్ అవుట్పుట్. ఈ మనం యాక్చువల్గా సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవాలి కదా. సో ఇక్కడైతే నేనైతే రిప్రజెంట్ చేస్తాను. ఎస్, మనమైతే యాక్చువల్గా మనకి అరే ఎలా ఉంటుంది కదా, మనకైతే ఎలా ఉంది కదా. ఇప్పుడైతే ప్రతిదానికి ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ప్రతిదానికి ఒక ఇండెక్సింగ్ అనేది అలొకేట్ చేసి ఉంటుంది కదా. ఇందులో మనల్ని ఏమని అడుగుతున్నాడంటే మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది మనకి 5 అనమాట. యాక్చువల్గా ఈ అన్ని నెంబర్లో కల్లా ఎక్కువ పెద్ద నెంబర్ ఏదంటే 5 అనేది మనం మ్యాక్సిమం ఎలిమెంట్ అని చెప్పుకుంటున్నాం. కానీ అది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అంటే 5 అనేది మ్యాక్సిమం ఎలిమెంట్. 5కి తర్వాత 5కి ముందర అంటే సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏది 4 కదా. సో 4 అనేది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. ఈ 4 అనేది హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ బి అక్కర్డ్, ఎన్నిసార్లు అక్కర్ అయింది, ఇది ఒకసారి, ఇది 2 టైమ్స్ అనేది 4 అనేది మనకి వచ్చిందనమాట. అందువల్ల మనకి అవుట్పుట్ అనేది 2 వచ్చింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అదైతే చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే ఆల్ ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ సేమ్ అయితే అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి 0. అది మనకి ఎందులో ఇచ్చాడు, నోట్లో ఇచ్చాడు. ఇఫ్ అరే కంటైన్స్ సేమ్ ఎలిమెంట్స్ దెన్ యూ కెన్ ప్రింట్ రిటర్న్ 0 అనేది రిటర్న్ చేయాలి, అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి. సో దట్ ఈస్ అవర్ సెకండ్ ఇన్పుట్ అనమాట, సెకండ్ కండిషన్. సో ఈ టెస్ట్ కేసులు పాస్ అవ్వాలంటే మనం కోడ్ అయితే రాద్దాం. కోడ్ రాయడానికి మీరు పైథాన్ ఏదైనా కంపైలర్ అయితే తీసుకోండి. హియర్ యూ క్యాన్ రైట్ అన్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రాంలో మనకి యాక్చువల్గా ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, n అనేది మనకి యాక్చువల్గా 8 అనేది ఇచ్చాడు ఒక ఇన్పుట్ ఇది. అండ్ లిస్ట్ ఒకటి తీసుకున్నాడు. లిస్ట్ వచ్చేసి
1 2 3 4 4 5 5 5 ఇది ఒక ఇన్పుట్కి సంబంధించింది. అండ్ అనదర్ ఇన్పుట్ వచ్చేసి యాష్ 5 అయితే తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 5 5 5 5 ఇది ఒకటి తీసుకున్నాడు. మనం దీనికి అవుట్పుట్ ఏం ప్రింట్ చేయాలి? అవుట్పుట్ వచ్చేసి ఇప్పుడైతే మనం అయితే కోడ్ అయితే ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి n ఈక్వల్ టు, ఎప్పుడు మనం n అనేది ఇక్కడ హోమ్ పేజ్లో ప్రింట్ చేసే కన్నా యూజర్ డిఫైన్డ్ ప్రింట్ చేసేదే బెటర్ అనమాట. ఎప్పుడు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అయితే తీసుకున్నాను ఈక్వల్ టు ఇన్పుట్ అనమాట. ఈ స్ట్రింగ్లో రిప్రజెంట్ చేసుకుంటున్నాను నేనైతే. సో ఇనిషియల్గా మనం ఫర్ లూప్ అనేది తీసుకోవాలి. ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇటరేటింగ్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది గివెన్ స్ట్రింగ్. సో ఇచ్చిన స్ట్రింగ్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఈచ్ ఎలిమెంట్కి ఇటరేట్ అవ్వకుండా వెళ్ళాలంటే మనం అయితే ఫర్ లూప్ అయితే యూజ్ చేయాలి. సో ఫర్ ఏమనంటే ఫర్ ఐ అనేది ఇన్ ఎస్, ఫర్ ఐ ఇన్ ఎస్. ఈ ఐ అనేది ఎస్లో ఉందా లేదా అని చూసుకుంటున్నాను అనమాట. ఇది ఎలా అవుద్ది అంటే ఫస్ట్ ఐ అనేది 1 1 2 3 4 5 6 సారీ అలాగా అనమాట. 4 4 5 5 5 ఇలాగా ఐ అనేది ఇటరేట్ అవుద్ది. సో ఫస్ట్ ఐ అనేది 1 దగ్గర ఉంటుంది. ఐ అనేది 1 దగ్గర ఉంటుంది. దెన్ ఇట్ కెన్ బి మూవ్ టు సెకండ్, దెన్ 3 4 అలాగా ప్రతి ఎలిమెంట్కి ఐ అనేది మూవ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫర్ లూప్. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో ఫస్ట్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కునే ముందు లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదుందో కనుక్కోవాలి. ఆ లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవాలంటే లార్జెస్ట్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ గివెన్ స్ట్రింగ్. ఇచ్చిన స్ట్రింగ్ యాక్చువల్గా ఇది స్ట్రింగ్ అనేది మ్యాక్సిమం ఎలిమెంట్ కనుక్కోదు. సో అందువల్ల మనం ఇంటిజర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇంటిజర్ ఇచ్చామనుకో అప్పుడు మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదో మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, మనకైతే మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది ఇక్కడైతే వస్తాయి. ఇది ఇచ్చిన గివెన్ స్ట్రింగ్లో మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది ఏది? ఈ ఇచ్చిన స్ట్రింగ్లో మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది 5 అనమాట. సో అందువల్ల ఇక్కడ 5 అనేది వస్తుంది. సో ఇట్ కెన్ ప్రింట్స్ ది మ్యాక్సిమం ఎలిమెంట్ as 5. ఇప్పుడు ఏంటంటే కే అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ కే అనేది ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఐ. ఇంట్ ఆఫ్ ఐ అనే ఎందుకు ఇచ్చానంటే ఐ అనేది ఇది ఐ ఇన్ ఎస్. ఈ ఎస్ అనేది యాక్చువల్గా మనకి స్ట్రింగ్. సో ఐ కూడా స్ట్రింగ్ అవుద్ది అనమాట. సో ఇది స్ట్రింగ్లో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు మనకి వాల్యూ అనేది ఈక్వలా కాదా అని చెక్ చేసుకుంటాకి వర్క్ అవుద్ది అనమాట. సో ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ అనేది యూజ్ చేయండి. ఇంట్ ఆఫ్ ఐ అంటే ఇది ఇంటీజర్లో కన్వర్ట్ అయిపోద్ది. ఈ 1 అనేది స్ట్రింగ్లో ఉన్నది ఇంటీజర్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏంటంటే కే ఈక్వల్ టు ఇంటీజర్ అన్నాను కదా. ఇఫ్ ఒకవేళ ఈ కే అనేది ఈక్వల్ టు మనకి ఈ లార్జర్ ఉంది కదా, ఈ లార్జర్ అంటే 5 కదా. సో ఇప్పుడు మనకి ఈ 5 అనేది ఈ లార్జెస్ట్ -1 అని పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ లార్జర్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం కే అనేది ఈక్వల్ టు లార్జర్ -1 అంటే ఏంటంటే కే అనేది మనకి 1 అవుద్ది. ఫస్ట్ 1 ఈక్వల్ టు లార్జర్ అంటే 5 - 1. ఇది ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తాను. 1 ఈక్వల్ టు 5 - 1. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయిందా? అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి వస్తుంది. సో ఇప్పుడైతే ఇది 2 అవుద్ది. 2 ఈక్వల్ టు 5 - 1 నో. సో ఇది కూడా సాటిస్ఫై అవ్వలేదు. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? ఐ ఎక్కడికి వచ్చిన తర్వాత 3 ఈక్వల్ టు 5 - 1 ఇది కూడా సాటిస్ఫై అవ్వలేదు. సో నెక్స్ట్ ఐ అనేది ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 4 ఈక్వల్ టు 5 - 1. 5 - 1 అంటే 4 కదా. సో
4 = 4 అయింది. అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటి కౌంట్ చేయాలి. ఎప్పుడైతే 4 = 4 అయిందో మన కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. కౌంట్ ఇంక్రిమెంట్ చేయడానికి మనం ఇనిషియల్గా ఇచ్చుకోవాలన్నమాట. సో అప్పుడు కౌంట్ +(=1). ఎప్పుడైతే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇదే క్వశ్చన్, ఎప్పుడైతే సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది వచ్చిందో, ఇది ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్లోంచి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ 1 తీస్తే సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కదా, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చిందో అది కౌంట్ చేసుకోండి అని నేను కండిషన్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడైతే ఒకసారి వచ్చింది, కౌంట్ అనేది 1 అవుద్ది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి వచ్చింది, మళ్ళీ కౌంట్ అనేది ఇక్కడ 2 అవుద్ది. అలాగా ఫస్ట్ టైం కౌంట్ 1 అవుద్ది, మళ్ళీ అయ్యి ఇక్కడికి వస్తుంది. సో మళ్ళీ 4 ఉంది, 4 = 4 సేమ్. సో అప్పుడు మళ్ళీ 4 = 4 కాబట్టి కౌంట్ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుద్ది. సో కౌంట్ అనేది మళ్ళీ 2 అవుద్ది. ఇప్పుడు ఆ కౌంటే మనకి అవుట్పుట్ అనేది 2 వస్తుంది. దిస్ ఇస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ కండిషన్. సో అవుట్పుట్ రావాలంటే మనం జస్ట్ ఏం చేయాలంటే ప్రింట్ సి కౌంట్ 2 వచ్చింది కదా, ఆ 2నే ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో ఈ కండిషన్ అయితే వచ్చేసింది, 2 అవుట్పుట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఈ కండిషన్ 0 రావాలి. 0 అవుట్పుట్ రావాలంటే మనం ఏం చేయాలంటే కండిషన్ తీసుకుందాం. ఇఫ్ కండిషన్ అయితే తీసుకోవాలి. లార్జర్ ఎలిమెంట్ అనేది 5 కదా, ఈ లార్జర్ ఎలిమెంట్ అనేది లార్జెస్ట్ ఈక్వల్ టు దాని ప్రీవియస్ నెంబర్కి కూడా ఈక్వల్ అయిందా అంటే, ఈ 5 అనేది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అయితే, అంటే సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని ఎలా ఇండికేట్ చేయాలంటే లార్జెస్ట్ -1. ఈ 5 అనేది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కూడా ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ 0. సో ఇక్కడ మీకు కండిషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే 5 ఉంది కదా, ఈ 5 లార్జెస్ట్ అంటే మనకి యాక్చువల్గా 5 అనమాట. ఈ 5 సో ఈ 5 అనేది ఈక్వల్ టు లార్జెస్ట్ -1 అంటే ఏంటంటే సెకండ్ లార్జెస్ట్, ఈ లార్జెస్ట్ -1 అంటే సెకండ్ లార్జెస్ట్ అనమాట. మనం ఇక్కడ ప్రింట్ చేసాం కదా సెకండ్ లార్జెస్ట్ 4. అలాగా ఇందులో ఏమన్నా సెకండ్ లార్జెస్ట్ అనేది ఈ లార్జెస్ట్కి ఈక్వల్ అయిపోతే అప్పుడు ఏమవుద్ది, ఇది 5 అయిపోద్ది. 5 = 5. సో ఈ 5 అన్నీ ఈక్వల్ అయిపోతుంది. అందువల్ల మనం ప్రింట్ అనేది 0 తీసుకున్నాం. సో దిస్ ఈజ్ అవర్ కోడ్. ఇప్పుడైతే మనం రన్ అవుతుందో లేదో చూద్దాం. సేవ్ చేశాను, ఇప్పుడైతే రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ కండిషన్ అయితే ఇద్దాం అన్నమాట. 8 నెక్స్ట్ 1 2 3 4 4 5 5 5. సో ఈ కండిషన్ అయితే ఇచ్చాను, ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. చూసారా, అవుట్పుట్ అయితే మనకి రావడం జరిగింది. అవుట్పుట్ 2 రావాలి కాబట్టి మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం ఈ కండిషన్ అయితే చెక్ చేద్దాం. ఈ కండిషన్ చెక్ చేయడానికి 5 స్పేస్ 5 5 5 ఇచ్చాను. చూసారా, మనకి 0 అనేది అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇలా అయితే మనం కోడ్ అయితే రాయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదో పాటలో మీకు నచ్చే ఉంటుంది, నచ్చకుండా ఉండదు. సో ఇది మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే చాలా కష్టపడి చేస్తున్నాను. సో మీరైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.